ఇవన్నీ ఓపెన్ చేసేటివే కదా. ఓకే. డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే డాగ్స్. ఎందుకు కుక్కలు అంటే ఇష్టం? చాలా విశ్వాసంగా ఉంటాయి కదా, అందుకే కుక్కలు అంటే ఇష్టం. నేను సిజ్జుని పెంచుకున్నా, చాలా ప్రాణం కొద్ది పెంచుకున్నా. ఏదైనా ఇప్పుడు ఇది ప్రూవ్ చేసింది. నా సిజ్జు ఏంటంటే దాని పేరు నిక్కీ. అది ప్రూవ్ చేసింది ఎవరు పర్మనెంట్ కాదు, నీకు నువ్వే పర్మనెంట్, ఎవరు నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయరు అనేది అయితే దీని నుంచి నేను నేర్చుకున్నా. కొంచెం సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అది నన్ను వదిలేసి చనిపోయింది. అంత ఎమోషనా? చాలా 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 ఎమోషన్ అసలు. అమ్మాయిలకి ఎక్కడికైనా బయటకి ట్రిప్స్కి వెళ్తే అది అసలు ఉండలేదు. చాలా ఎమోషన్ చాలా ఉంది. ఈ అమ్మాయిలందరికీ నేను ప్రీవియస్గా కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేశా. ఓకే. వాళ్ళ అబ్బాయిల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కుక్కలకి ఇస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు రీజన్ ఏంటి అసలు? అది చాలా విశ్వాసంగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి, జెన్యున్గా ఉంటాయి. చాలా జెన్యున్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. కార్సా ఫ్లైట్సా? మీరు ట్రావెలింగ్ చేస్తే కార్లో చేస్తారా, ఫ్లైట్లో చేయడం అంటే ఇష్టం? లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో నేను కార్స్ ప్రిఫర్ చేస్తాను. ట్రావెల్ విషయం చేస్తే ఆబ్వియస్లీ ఫ్లైట్లోనే వెళ్తాం కదా ట్రిప్స్ అంటే. సారీ, ఫ్లైట్లో అక్కడ వరకు డెస్టినేషన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి అక్కడి నుంచి కార్లో. చాలా మంచి సమాధానం. థ్యాంక్ యూ. ట్రావెలింగ్ ఆర్ వాచింగ్ మూవీస్ అంటే ట్రావెల్ చేస్తూ కూడా మూవీస్ చూడవచ్చు. ట్రావెలింగ్, ఐ లవ్ ట్రావెలింగ్. బీచెస్. మీలాంటి వాళ్ళకి స్టడీగా ఒక రూమ్లో ఉండే పర్సన్ మీకు అటాచ్ చేయడం అనుకోండి ఫ్యూచర్లో, అవ్వదు. ఒకవేళ పొజిషన్ ఏంటి ఒకవేళ అయితే అలా? కంప్లీట్ అది అవ్వదు. ఇక తనది వేరే లైఫ్ అయిపోతుంది, నాది వేరే లైఫ్ అయిపోతుంది కదా. మరీ అంత ఇన్నోసెంట్ ఇంట్రోవర్ట్స్ అంటే నాకు ఇష్టమే, కానీ మరీ ఇంట్రోవర్ట్ అంటే అసలు ఇష్టం. అయితే చెప్తున్నాను కదా ఇందాక, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అన్నట్టు ఉన్నాయి ఆన్సర్.